ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారు కదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ మాట నేను చదువుతున్నాను. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యొక్క గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మనము మేలు చేయుట యందు విసుకక, మనము మేలు చేయుట యందు విసుకక ఉందాం అంటే విసుకక మనము మేలు చేయాలని, మేలు చేసిన ఎడల దాని యొక్క ప్రతిఫలము మనం పొందుకుంటాము అని ఈ యొక్క మాటలకు అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి మనం మేలు చేయాలా, ఎవరికి మనము మేలు చేయాలా అనేది మనం చూసినట్లయితే అదే అధ్యాయము మొదటి మాట నేను చదువుతున్నాను. సహోదరులారా, ఒక్కడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకొని రావలెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరికి మనము మేలు చేయట యందు విసుకకుండా ఉండాలి అంటే, మొట్టమొదటిగా ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినా లేదా ఏదైనా ఒక ప్రమాదములో చిక్కుకొనిన వ్యక్తికి మనము అలయక మేలు చేయాలని లేఖన భాగం మనకు సెలవిస్తుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, అలయక అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి మనము సహాయము చేయాలని వాక్యము సెలవిస్తుంది. అటువంటి స్థితిలో ఉన్న వారికి మనం మేలు చేసిన ఎడల దాని యొక్క ప్రతిఫలము మీరు పోగొట్టుకోరు, ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా గలతీ సంఘంతో ఈ మాటలు మాట్లాడుచున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీకు తెలిసిన వ్యక్తులు లేదా నీ రక్త సంబంధికులు లేదా నీ బంధువులు ఏదైనా తప్పిదం చేసినా కానీ లేదా ఏదైనా వాళ్ళ యొక్క పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ నిన్ను సహాయం కోరి వచ్చినప్పుడు నీవు విసుకక నీ చేతనైనంత మట్టుకు సహాయము చేయాలి అని వాక్యము సెలవిస్తుంది. ప్రేమని బిడ్డలారా, మేలు చేయట యందు విసుకక ఉండాలా. చాలామంది అంటూ ఉంటారు, నేను విన్నాను ఒకానొక సందర్భంలో, అన్న వానికి ఎంత మేలు చేసినా వాడు కృతజ్ఞత లేనివాడిగా వాడు ఉంటున్నాడన్నా, ఎన్నిసార్లు నేను సహాయం చేసింటాను, ఎన్నిసార్లు నేను మేలు చేసింటానన్నా కానీ అతను కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు అని అంటూ ఉండడం నేను విన్నాను. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలో ఒక ఆలోచన కలిగింది. ఒక మనిషి మనం అతనికి మేలు చేస్తే అతను మనకు కృతజ్ఞుడై లేడని అంత మనం విసుగు చెందుతూ ఉంటామే, కానీ దేవాది దేవుడు కూడా మనం ఎన్నిసార్లు మనకు మేలులు చేసినప్పటికీ మనము కృతజ్ఞత లేని వారిగా మనము కూడా ఉంటున్నామని ఒకసారి నాకు ఆలోచన కలిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాస్తవమే కదా. వింటున్న మీలో ఎంతమంది చెప్పగలరు నేను కృతజ్ఞుడై ఉన్నానని? ఎన్నిసార్లు ఆయన మన జీవితాల్లో ఎన్నెన్నో మేళ్ళు ఆయన చేసి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ మేలులన్నిటి మర్చిపోయిన స్థితిలో మనం ఉన్నాం వాస్తవంగా. కానీ దేవుడు కోరుకునేది ఏంటయ్యా అంటే, మనందరి జీవితాలలో మనం అందరిలో ఆయన ఆశించేది ఏదయ్యా అంటే మేలు చేసే గుణము మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అందుకే కదా 6వ అధ్యాయం మొదటి వచనం, ఆత్మ సంబంధులైన మనమందరం ఎవరు? ఆత్మ సంబంధులం, పరిశుద్ధాత్మతో నింపబడిన వారము, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న వారము, మనము దేవుని ఎరిగిన వారము, దేవుని యొక్క మేలులు పొందుకున్న వారము, దేవుని చేత నడిపించబడుతున్న మనము మేలు చేసే మంచి సుగుణం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అదే ఇష్టపడుతున్నాడు, మనము మేలు చేసే గుణం కలిగి ఉండాలని. ఒకవేళ నువ్వు మేలు చేసినా కూడా ఆ మేలు పొందుకున్న వ్యక్తి నీ మేలును గుర్తించకపోయినప్పటికీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, తగిన సమయంలో దాని యొక్క ప్రతిఫలము నువ్వు చూస్తావు అని 6:9లో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఎప్పటికీ నిరర్థకము కాదు. వాక్యం దేవుడు ఒక మాట చెప్పినాడు, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈ యొక్క మాట యొక్క నెరవేర్పును మనము మీకు వచ్చిన ఆలోచనలు కూడా మన పరిశుద్ధ గ్రంథం నుంచే మనం తెలుసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ వాక్యానికి మీకు ఒక రుజువు నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, చూద్దాం. ఆదికాండము 40వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ
ఐగుప్తు రాజుకు ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు. ఒకరు పానదాయకుడు, ఇంకొక వ్యక్తి భక్ష్యకారుడు. ఒకడు పానదాయకుడు, ఇంకొకడు భక్ష్యకారుడు. ఈ ఇద్దరు రాజు సముఖంలో ఒక తప్పు చేశారు. ఒక తప్పు చేయడం వలన ఆ రాజు ఆజ్ఞాపిస్తాడు, వీరిద్దరిని తీసుకెళ్ళి చెరసాలలో వేయమని. వీరిరువురిని తీసుకొని చెరసాలలో వేయమని రాజాజ్ఞ జారీ చేసినప్పుడు వారి ఇరువురు ఆ చెరసాలలో వేయబడడం మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ చెరసాలలో వేయబడతారు. ఆ వేయబడిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ ఒక ఆత్మీయుడు ఉన్నాడు, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి వీళ్ళు వేయబడిన ఆ ప్రాంతంలో ఉన్నాడు. ప్రేమైన బిడ్డలారా, ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే జోసెఫ్. ఆ వ్యక్తి ఎవరు? యోసేపు గారి యొద్దకు ఆ ఇద్దరిని, ఆ తప్పు చేసినటువంటి పానదాయకుని భక్ష్యకారుని ఇద్దరిని ఆ యోసేపు ఎక్కడైతే బంధించారో, ఎక్కడైతే పెట్టారో అదే ప్రాంతానికి వారిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు ఒక రాత్రి వాళ్ళు ఇరువురు కలలు వేరు భావం కలిగినటువంటి 2 కలలు కనడము, తద్వారా వాళ్ళు చింతాక్రాంతులై వారి ముఖములు దుఃఖముఖముగా ఉండడము ఆయన యోసేపు చూస్తారు. చూసిన తర్వాత ఆయన ఉండలేక, ఒక ఆత్మీయుడు కదా తన ఎదురుగా ఉన్న వ్యక్తి బాధలలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు చూడలేకపోయి వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా మీరు ఇంత చింత మీలో ఉన్నటువంటి ఈ చింతకు గల కారణం ఏంటి? మీరు ఇంత దుఃఖంగా ఉన్నారు, దానికి కారణం ఏంటయ్యా అని వాళ్ళని అడిగినప్పుడు వారు అతనికి తెలియచేస్తారు, యోసేపుకు తెలియచేస్తారు. అయ్యా మేము 2 కలలు మేము కన్నాము, వేరు కళలు, ఒక కళలు మేము కన్నాము అని వారు కన్న కళలు యోసేపుకు వివరించడం మనం చూస్తున్నాము. ఆ వివరించేటప్పుడు ఆయన అంటాడు, అయ్యా మేము కళలు కన్నాం, కళల యొక్క భావాన్ని మాకు తెలియపరచువాడు ఎవరు నా కనుసూపు మేరలో మాకు కనిపించలేదు అని యోసేపుతో అన్నప్పుడు ఆయన అంటాడు దాని భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. ఏ ఒక్క మనుషుడైతే చెప్పలేడు, వాస్తవమే మీకు వచ్చిన కళలకు భావము ఎవరు చెప్పలేడు, కానీ ఈ యొక్క భావం చెప్పగలిగిన సామర్థ్యము అది దేవునికే కదా అని యోసేపు చక్కటి సమాధానం వారితో చెప్తాడు. ప్రేమ దేవుని బిడ్డారా, చెప్పిన తర్వాత వాళ్ళు కళను వివరించడం మనం చూస్తాం. ఆ కళలు ఏంటంటే మనం చూద్దాము. 10వ మాట, నా కలలో ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు ఎండి ద్రాక్ష ఫలములాయెను. ఆ కిందకు మనం చదువుకుంటూ పోతే అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో 3 ద్రాక్ష తీగలు అతనికి కనపడ్డాయి. దానికి ఏమిటి, దాని యొక్క ఆ కళ యొక్క భావం మాకేం అర్థం కావట్లేదు, కావుననే మాలోనో ఈ చింత, ఈ దుఃఖము కలిగింది అని యోసేపుతో ఆయన తెలియజేసినప్పుడు జోసెఫ్ దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక చక్కటి ఆ భావాన్ని వాళ్ళకి తెలియచేస్తాడు. ఆ పానదాయకునికి కలిగినటువంటి కళ యొక్క భావాన్ని మొట్టమొదటగా ఆయన తెలియచేస్తాడు. అయ్యా నీకు కలిగిన యొక్క కళ యొక్క భావం ఏంటయ్యా అంటే, మరలా 3 దినాలలో నీ యొక్క ఏ పదవి అయితే నువ్వు కోల్పోయావో, ఏ ఉద్యోగాన్ని అయితే నువ్వు కోల్పోయావో ఆ ఉద్యోగాన్ని మరలా నువ్వు పొందుకుంటావు. మరలా అదే ఒక రాజు సముఖంలో ఆ యొక్క గ్లాసును అందించే నీ యొక్క పని మరలా నీకు ఇవ్వబడుతుంది అని తెలియజేస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు భక్ష్యకారుడు, అతను కూడా ఒక కళ అంటాడు. ఆ కళ కూడా మనం కింద చదివినట్లయితే కింద వచనాల్లో ఉంటుంది, మీరు బైబిల్ తర్వాత తిరిగి ఉన్నప్పుడు చదవండి. అతను కూడా ఒక కళ అంటాడు. అతని యొక్క కళ యొక్క భావాన్ని కూడా జోసెఫ్ వివరించడం జరుగుతుంది. 3 దినాలు రాబోతున్నాయి, ఆ 3 దినాలలో నీ యొక్క మెడ మీద నుంచి తలను తీసివేయబడుతుంది అని జోసెఫ్ ఆ భక్ష్యకారునికి తెలియజేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, తెలియచేసిన తర్వాత ఆయన అంటాడు, యోసేపు అంటారు, 14వ వచనం నేను చదువుతున్నాను, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. చూడండి, జోసెఫ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఆ భయంకరమైన దుఃఖముఖములో ఉన్నటువంటి, విచారణ చేత, దిగులు చేత ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఆ యొక్క కళ యొక్క భావాన్ని తెలియచేసి వారి ముఖంలో సంతోషాన్ని నింపినటువంటి జోసెఫ్ అడుగుతున్నాడు, అయ్యా నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు, నా ద్వారా నీకు మేలు కలిగినట్లయితే
నేను చెప్పినది కరెక్ట్ అని నువ్వు మేలు పొందుకున్నట్లయితే మరలా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని జోసెఫ్ ఆ పానదాయకునితో చెప్పడం మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామంది అంటుంటారు కదా, అన్న మేలు పొందుకున్నాడు నన్ను మర్చిపోయాడు, అన్న మేలు పొందుకున్నాడు మర్చిపోయారన్నా, నన్ను ఇప్పుడు పట్టించుకోవట్లేదన్నా అని చాలామంది అంటూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ జోసెఫ్ జీవితంలో కూడా జరిగింది. అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? ఆత్మ సంబంధమైన మనము ఏదైనా తప్పిదం చేత ప్రమాదంలో ఉన్నవాడిని మనం తప్పించాలి, మేలు చేసి తప్పించాలని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా వీళ్ళు రాజు దగ్గర తప్పు చేసి ప్రమాదంలో పడి ఉన్నారు. వారికి జోసెఫ్ కనపడి, చూడండి, ఒక ఆత్మీయుడు వారి యొక్క బాధను చూడలేక, వారి యొక్క స్థితిని చూడలేక వారితో మాట్లాడమే కాకుండా వారి యొక్క కళ యొక్క భావాన్ని వివరించి వారిలో ధైర్యాన్ని నింపాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే ఇండైరెక్ట్గా ఆయన మేలు చేశాడు. అతను నేను ఏం చేయగలనులే మేలు, నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న చెరసాలలో ఉన్నా కదా, నేను ఆల్రెడీ చెరలో ఉన్నాను, నేను ఏం మేలు చేయగలను వాళ్ళకు అని ఆయన ఆలోచన చేయలేదు. కానీ తనకు ఉన్న దానిని బట్టే మేలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రయత్నం చేయడమే కాదు, ప్రయత్నం చేసిన తర్వాత ఆ మేలు యొక్క ప్రతిఫలం వారు కన్నులారా చూశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, కన్నులారా చూశారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీకు క్షేమము కలిగినట్లయితే దయచేసి, మీకు క్షేమము కలిగినట్లయితే దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు కూడా ఈ యొక్క పరిస్థితి నుంచి విముక్తి గావించు అని ఆయన రిక్వెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అలా కొద్ది దినాలైన తర్వాత మేలు పొందుకున్నాడు కదా. మనిషి స్వభావం ఏంది? మేలు పొందుకోవడము, మర్చిపోవడం. కానీ దేవుడు పొరపాటు కూడా మర్చిపోడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులుగా మనం మర్చిపోవచ్చు, కానీ ఆయన ఏ మేలును మరవడండి. మనం ఆయన చిత్తంలో మనం చేసినటువంటి ఏ మేలు ఆయన మరవని దేవుని మనం ఆరాధిస్తున్నామండి. ఒకవేళ మీరు కూడా అనుకుంటున్నారేమో, అన్న ఇంత మేలు చేసినా వేస్ట్ అన్న, ఒకప్పుడు మేము ఇలా ఉన్నాం, వాళ్ళు ఇలా ఉన్నారు, నేను మేలు చేసినా కానీ అన్న ఇప్పుడు వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు కానీ మమ్మల్ని గుర్తించలేదన్నా, మా కనీసం అట్లీస్ట్ మాట సాయం కూడా చేయట్లేదన్నా, డబ్బు సాయం పక్కకు పెడితే ఇంకొక సహాయం పక్కకు పెడితే కనీసం అట్లీస్ట్ మాట సాయం అన్నా చేయలేకపోతున్నారన్న, అంత దారుణమైన స్థితిలో ఉన్నారన్న అని చాలామంది అంటూ ఉండడం మనం వింటూ ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం ఉంటుంది, మనం మేలు చేయట యందు విసుకక మేలు చేస్తే తగిన సమయమందు దాని పంటను మనము అనుభవిస్తాము, దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది కదా. ఇక్కడ జోసెఫ్ జీవితంలో అదే జరిగింది. అతను మేలు పొందుకున్నాడు, ఆ చెరసాల నుంచి విడుదల పొందుకున్నాడు, మరలా ఆ ఉద్యోగంలో చేరాడు, రాజుగారికి చక్కగా గ్లాస్ అందిస్తున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. కానీ చేసిన మేలును ఏమైంది, ఆయన తాత్కాలికంగా మర్చిపోయాడు. అప్పుడు యాక్చువల్గా జోసెఫ్ కూడా అనుకొని ఉండాలి, అంతే మనుషులంతా అంతే అన్న, మనుషులంతా అంతే, దిగుల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, నేను సహాయం చేసి చూడన్నా మర్చిపోయాడన్నా అని మనుషులుగా మనం ఎలా అనుకుంటామో ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడైతే ఆయన చేసినటువంటి మేలును మర్చిపోలేదండి. జోసెఫ్ ఆ యొక్క పానదాయకుని విషయంలో చేసినటువంటి మేలు మర్చిపోలేదు. కానీ చూడండి, దేవుడు అనుకుంటే ఏ విధంగానైనా ఆ ప్రతిఫలం మనం పొందుకునేటట్లు చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే 23వ వచనంలో ఉంటుంది, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొని అతను మర్చిపోయినాడు. మనుషులు మర్చిపోతారు, వాస్తవమే, కానీ దేవుడు మర్చిపోడండి. గుర్తుపెట్టుకోండి, మనుషులు మర్చిపోతారు మేలు పొందుకొని, కానీ దేవుడు ఒక్కడే ఆ మేలును జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆ మేలును జ్ఞాపకం పెట్టుకొని ఆ మేలుకు తగిన ప్రతిఫలము ఖచ్చితంగా ఆయన ఇస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నామండి. జోసెఫ్ మంచి ఆత్మీయుడు, మంచి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవునితో మంచి సంబంధం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు వదిలిపెడతాడా అండి? వదిలిపెట్టాడు. ఏ వ్యక్తికి అయితే తెలియజేసి నన్ను విడుదల కావించమని అడిగాడో అదే వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడు? సునామీ లేపాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం లేపాడు? సునామీ లేపాడు. సునామీ లేపి కలగన్నాడు. ఫరో ఒక కలగన్నాడు. దాని యొక్క కలభావం వివరించేవాడు ఎవడు లేడు. ఎవరున్నారండి? మొత్తం రాజ్యమంతా వెతుకుతూ ఉన్నారు. ఎక్కడా ఆ కలభావం వివరించే నాదుడే కనిపించట్లేదు. అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తులే కనిపించట్లేదు. అటువంటి అయోమయ సమయంలో, గందరగోళమైన పరిస్థితుల్లో మన వ్యక్తి ఉన్నాడు కదా, రాజు దగ్గర పానీయం అందిస్తున్న వ్యక్తి ఉన్నాడు కదా, అప్పుడు గుర్తుకొచ్చాడండి జోసెఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు గుర్తుకొచ్చాడు యోసేపు. అయ్యా రాజుగారు,
మీరు సెలవిచ్చినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఒక హెబ్రీయుడు ఉన్నాడయ్యా, పలానా ప్రాంతంలో ఉన్నాడయ్యా, మన దగ్గరే ఉన్నాడయ్యా, బందీఖానాలో ఉన్నాడయ్యా, మీరు సెలవిచ్చినట్లయితే అతన్ని తీసుకొని రానా? అతను తీసుకొని వస్తే ఖచ్చితంగా కలభావాన్ని చెప్పగలడు. నువ్వు ఎలా చెప్పగలవు మిస్టర్ అంటే, అయ్యా ఆయన చెప్పిన కళ మాకు కూడా సేమ్ కళలు వచ్చాయ్యా, మేము కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దుఃఖముఖంలో మేము ఉన్నప్పుడు అతను తెలియజేశామయ్యా, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడయ్యా, చక్కగా చెప్పాడు. ఆయన చెప్పింది తూచా తప్పకుండా ఆయన ఏదైతే సెలవిచ్చాడో, ఆయన ఏదైతే జరుగుతుందని చెప్పాడో అయ్యా, యాజ్ ఇట్ ఈస్ అదే జరిగిందయ్యా. నేను క్షేమంగా ఉన్నాను, క్షేమంగా ఉండగలిగి మరలా మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా దానికి కారణము ఆయన తెలియజేసిన కలనే అయ్యా. దుఃఖంలో ఉన్న నాకు ఒక మంచి ఆత్మీయునిగా, ఒక బలహీనతలో ఉన్న నాకు ఒక మంచి ఆత్మీయునిగా ఆ యొక్క కళ భావాన్ని తెలియజేసి నన్ను ధైర్యపరిచాడయ్యా. నాలో లేనటువంటి ఆ యొక్క ఆశను, నిర్జీవమైనటువంటి నా ఆశను మరలా ఆయన చిగురింపచేశాడయ్యా అని రాజుగారితో చెప్తాడు. చెప్పినప్పుడు రాజుగారు ఇంకా ఏమి ఇంతకంటే భాగ్యమా, వెంటనే వెళ్ళి ఆయనను నా సముఖమునకు తీసుకొని రండి అని అతను చెప్పినప్పుడు, చూడండి ప్రేమేంద్ర బిడ్డలారా, మీరేం చింతించవలసిన అవసరం లేదు. అన్నా నేను మేలు చేసిన అన్న వాళ్ళని గుర్తుపెట్టుకో అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, పుట్టిస్తాడు. ఎవరైతే మీ ద్వారా మేలు పొందుకున్నాడో ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో లేదా ఇంకొకటో మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఫరో జీవితంలో ఎటువంటి కలవరాన్ని పుట్టించాడో అటువంటి కలవరాన్ని ఆయన జీవితంలో కూడా పుట్టిస్తాడు. పుట్టించడమే కాకుండా దానికి సొల్యూషన్ నిన్నే పెడతాడు దేవుడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు వెళ్తేనే ఆ సమస్యకు సొల్యూషన్ దొరికేటట్లు చేయగలడు నా దేవుడు. ఆమెన్. జోసెఫ్ జీవితంలో అదే జరిగింది. పానదాయకుడు మర్చిపోయాడు, దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు. రాజు హృదయంలో కలవరాన్ని పుట్టించాడు. ఆ కలవరము ద్వారా ఆ పానదాయకుడు తెలుసుకొని ఉన్నాడు ఒక ఆయన దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అని తెలియచేసి అతన్ని పిలుచుకొని వచ్చి, అదే వాక్యం, మేలు చేయడం యందు యోసేపు విసుకలేదు. తను అప్పటికే చాలా దారుణమైన స్థితిలో ఉన్నప్పటికీ అతడు మేలు చేయడం యందు విసుకలేదండి. వాళ్ళు ఏమైతే ఏం లేదు, నా జీవితం నేను ఆలోచన చేసుకోవాలా, నా బ్రతుకు నేను బ్రతకాలని, ఎలా బయటపడాలా, నేను ఏ విధంగా నా మిగతా జీవితాన్ని నేను ఎలా జీవించాలని ఆలోచన చేయలేదండి. ఆయన ఒకటే చేస్తున్నాడు. ఆయన ఎదురుగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని చూడలేకపోయాడు. అదే ఆత్మీయంగా ఉండవలసిన లక్షణం. అదే వాక్యం సెలవిస్తుంది. అట్లా నిరాశ నిస్పృహలో వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి ఒక ప్రమాదంలో ఉంటే ఒక ఆత్మీయునిగా నువ్వు చేయవలసిన మేలు ఏంటంటే వారిని బలపరచడం. మేలు అంటే అది ఫైనాన్షియలే కాదండి. మాట చాలు అతన్ని విడిపించడానికి, మాట చాలు అతన్ని తప్పించడానికి, మాట చాలు అతని నిత్య జీవంలో నడిపించడానికి, మాట చాలు అతన్ని రక్షించడానికి. ప్రైజ్ ద లార్డ్. మేలు అంటే ఇది పర్టికులర్ దానికి అనేది కాదండి. ఏది ఏమైనప్పటికీ మేలు అంటే వాక్య ప్రకారంగా తనున్న స్థితి నుంచి స్థితి మార్చబడడం, అపాయకరమైన స్థితి నుంచి మంచి స్థితిలోనికి తీసుకొని రావడం, అటువంటి మంచి సుగుణం మనం కలిగి ఉండాలని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం మేలు చేయడం యందు విసుకక ఉండాలి. ఏంటంటే మేలు చేయడం యందు విసుకక ఉంటే తగిన సమయంలో దాని ప్రతిఫలము నువ్వు చూస్తావు, డెఫినెట్గా చూస్తావు. ఆమెన్. అదే కదా వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ మనం యోసేపు జీవితం మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఫరో దగ్గర తీసుకెళ్ళాడో, ఆ పానదాయకుడు జోసెఫ్ను ఫరో దగ్గర తీసుకెళ్ళాడో ఆ కలభావాన్ని చక్కగా వివరించాడు. వివరించడమే కాకుండా, అయ్యా ఇలా జరుగుతుంది కాబట్టి నీ రాజ్యం అంతా వెతకండి, అటువంటి జ్ఞానము అటువంటి ప్రావీణ్యత కలిగిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే నియమించండి, ఆ ప్రకారంగా చేయండి అని ఆయన అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, అయ్యా నీలాంటి జ్ఞానం కలిగిన వాడు ఎవడున్నాడయ్యా నా దేశంలో. చూడండి, ఒక బానిస, ఒక ఖైదీగా వచ్చినటువంటి ఒక వ్యక్తిని తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో మేలు చేసిన ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాన్ని చూడండి. మీరు కూడా భయపడదు. వాక్యం వింటున్నా మీరు కూడా భయపడద్దు. వారికి ఫలానా సమయంలో మేలు చేశాను, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, దిగులు చెందొద్దు. మేలు చేస్తే మనుషులు మర్చిపోతారండి, కానీ మర్చిపోయిన ఒక ఆయన ఉన్నాడండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను ఆశ్రయించండి. అయ్యా నీవు మాత్రమే నాకు మేలు చేసేవాడవయ్యా, నువ్వు మేలు చేయకుండా ఉండలేవయ్యా అని ఆయన దగ్గర మీరు ప్రాధేయపడినట్లయితే, ఆయన యుద్ధకు వెళ్ళి మీరు ప్రార్థించినట్లయితే తప్పకుండా ఏ వ్యక్తి మీ ద్వారా మేలు పొందుకొని మర్చిపోయాడో అదే వ్యక్తిని నీ దగ్గర పంపిస్తాడు. ఆమేన్.
పంపించి నువ్వు చేసిన మేలకు రెట్టింపు మేలు చేసేటట్లు దేవుడు చేయగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. ఇక్కడ జోసెఫ్ జీవితం మనం చూస్తే అసలు మన ఊహకే అందదు. ఒక ఖైదీ ఏంటి, ఒక బానిసగా రాబడినటువంటి ఒక పిల్లవాడు ఏంటి, ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి అవకాశం ఇవ్వడం ఏంటి, అదే అండి నా దేవుని యొక్క గొప్పతనం. అందుకనే వాక్యం ఎప్పటికీ నిరర్థం కాదు. జోసెఫ్ మేలు చేయుట యందు విసుకలేదు, తద్వారా దాని ప్రతిఫలము పోగొట్టుకోలేదు. తరువాత ఐగుప్తు రాజాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చాడు. చుట్టూ దేశాల్లో కరువు ఉంది, ఆ దేశంలో కరువు లేదు. అంతేకాదండి, తనను మాత్రమే కాదు, ఎప్పుడైతే జోసెఫ్ తల్లిదండ్రుల గురించి సమాచారం విన్నాడో జోసెఫ్తో అంటాడు, అయ్యా వెళ్ళయ్యా, నువ్వు ఇక్కడ కింగులాగా ఉంటే అక్కడ మీ వాళ్ళు పస్తుండవలసిన అవసరం, పిలుచుకొని రా ఇక్కడికే, ఇదో నా యొక్క రథాలు తీసుకెళ్ళు, నా పరివారాన్ని తీసుకెళ్ళు, వెళ్ళి మీకున్న సమస్తాన్ని తోడుకొని రా, మంచి శ్రేష్టమైన భాగంలో మీకు పాలిస్తాము, మంచి శ్రేష్టమైన భూభాగం ఇస్తాం, జీవించండి, హ్యాపీగా ఉండండి అని ఫరో నోటి వెంటనే పలికేటట్లు చేసినటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆమేన్. ఎప్పుడు మనము అలయక మేలు చేయడం యందు విసుకక ఉన్నప్పుడు మాత్రమే. అందుకే దేవుడు అంటున్నాడు, మనలో ఆ మేలు చేసే గుణం కలిగి ఉండాలంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు అటుపక్క వాళ్ళు ఎవరైనా కానీ ఏ విధంగానని కానీ దేవుని విశ్వసిస్తున్న మనము, దేవుని వెంబడిస్తున్న మనము ఆ మేలు చేయుట యందు మనం విసుకక ఉండాల. వారు అటుపక్క వాళ్ళు ఎవరైనా కానీ ఏ విధంగానని కానీ దేవుని విశ్వసిస్తున్న మనము, దేవుని వెంబడిస్తున్న మనము ఆ మేలు చేయుట యందు మనం విసుకక ఉండాల. ఒకవేళ ఫైనాన్షియల్గా మీకు లేకపోయినప్పటికీ నీకు ఉన్న దానిలో నువ్వు చేయగలిగిన దాంట్లో మేలు చేయి. అతని యొక్క పరిస్థితిని బట్టి నువ్వు ఏం చేయగలవో ఆ మేలు చేయి. తద్వారా దాని ప్రతిఫలము ఎప్పటికీ నువ్వు కోల్పోవు. ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం నువ్వు చూస్తావు. ఆమేన్. అదే వాక్యం సెలవిస్తుంది, అదే వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మనం విసుకక మేలు చేద్దాం, విసుకక మేలు చేద్దాం. మనం కూడా దేవుని ఎరుగని జనాంగం వలె మనం కూడా విసుక్కుంటూ ఉంటే ఎలా? అది కాదు కదా వాక్యం, అది కాదు కదా మనకు సెలవిచ్చేది. మన విశ్వాసం గొప్పది కదా. దేవుడు కూడా మన మాదిరి విసుకొని ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు ఎంత మేలు చేసినా, వీని ఎంత సహాయం చేసినా వీడు కృతజ్ఞత లేని వాడుగా ఉన్నాడే, ఎందుకు వీనికి మేలు చేయాలని దేవుడు అనుకున్నట్లయితే మన పరిస్థితి ఏ స్థితిలో ఉండింది, మనం ఏమైపోయేవారం కదా. కానీ దేవుడు అలా ఉండలేడండి. ఆయన విసుకక మేలు చేసేవాడండి. కనుకనే తన ప్రియకుమారుని, తన అద్వితీయ కుమారుని, లోకాన్ని మనకు మేలు చేయడానికండి, మనకు మేలు చేయడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. లోకరక్షకునిగా ఆయన యొక్క ప్రాణాన్ని తీసేయడానికి కూడా ఆయన వెనకాడలేదండి. సిలువ వేయడానికి కూడా ఆయన వెనకాడలేదండి. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి అండి మన దేవుడు. నేను ఇటువంటి మనస్సు కలిగి ఉన్నాను, మీరు నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు కనుక మీరు కూడా ఆ మేలు చేసేటువంటి ఆ మంచి గుణాన్ని కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విసుకక నువ్వు మేలు చేసినట్లయితే దాని ప్రతిఫలము పొరపాటున కూడా నువ్వు పొందుకోకుండా ఉండవు. ఖచ్చితంగా 100% నువ్వు దాని యొక్క ప్రతిఫలము పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గడిచిన దినాన ఒక సహోదరికి మేము ఎప్పుడో ఏదో చిన్న సహాయం చేశాం, చిన్న మేలు చేశాం. సహాయం కాదు కానీ మేలు చేసాం. మేము చేయగలిగినది మేలు చేసినప్పుడు గడిచిన దినాలలో మేము చాలా ఇబ్బంది పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మేము ఆలోచన చేస్తున్నాను, ప్రభువా ఇక ఇబ్బంది మాకు ఎదురవుతుంది, ఏంటయ్యా పరిస్థితి అని నేను మనసులో అనుకుంటూ ఉన్నాను, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అప్పుడు అనుకోకుండా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుడు చాలా గొప్పవాడండి. అనుకోకుండా ఆశ్చర్యకరంగా ఏ సిస్టర్ అయితే ఎప్పుడో మా ద్వారా మేలు పొందుకున్న ఆ సిస్టరు వచ్చి, అన్నా దేవుడు ఎందుకు నన్ను ఎద్దకు పొమ్మంటున్నాడో, ప్రైజ్ లార్డ్, దేవుడు మీ ఎద్దకు వెళ్ళమంటున్నాడు, నేను చేయగలిగిన మేలు మీకు చేయమని దేవుడు నాతో ప్రేరేపిస్తున్నాడు అని ఆ సిస్టర్ వచ్చి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నాకు అప్పుడే ఆయన మాట్లాడిన మాట గుర్తుకొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం మేలు చేయడం ఎందుకు విసుకక ఉంటే తగిన సమయంలో దాని యొక్క ప్రతిఫలాన్ని మనము చూస్తామని ఆ మాటను నా జ్ఞాపకం వచ్చినప్పుడు నా కళ్ళల్లో కన్నీరు ఆగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిజం చెప్తున్నానండి, అబద్ధం కాదు. ఎప్పుడో మేలు చేశాం, కొన్ని సంవత్సరాల కిందట మేము మర్చిపోయాం, మేమేం పట్టించుకోలేదు. ఒకటే మేము మేలు చేయాలని విశ్వాస గృహమునకు, మరీ ముఖ్యంగా విశ్వాస గృహముకు చెందిన వారికి మేలు చేయాలని వాక్యం సెలవిస్తుంది కనుక ఆ వాక్య ఆధారంగా మేము చేయగలిగిన మేలు వారి జీవితంలో మేము చేసినప్పుడు, మేము ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆశ్చర్య రీతిగా దేవుడు మాకు సహాయం చేశాడండి. అనుభవించాను కాబట్టే ధైర్యంగా ఈ మాటను నేను చెప్పగలుగుతున్నాను. జోసెఫ్ జీవితంలో మనం చూసాం కదా, మేలు చేశాడు. వారి యొక్క దుఃఖ స్థితిని చూసి, వారి ముఖం విచారంగా ఉండడం చూసి మర్చిపోయి ఉండొచ్చు కొద్ది దినాలు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకానొక దినం రానే వచ్చింది. ఆ దినాన యోసేపును దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఆమేన్. వింటున్న నీతో, చూస్తున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడద్దు, వాళ్ళు మర్చిపోయాలని దిగులు చెందొద్దు. ఒక దినం రాబోతుంది, ఆ దినాన దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నువ్వు చేసిన మేలుకు ప్రతి మేలు ఆయన చేస్తాడు. ప్రతి మేలు నీకు చేస్తాడు. మరలా ఆ మేలును నీ ఊహకు అందని విధంగా ఆయన చేస్తాడు. జోసెఫ్ ఊహకే అందిండదు. ఈ చిన్న మేలుకే ఇంత స్థితిలో ఉండగలుగుతానా? ఆయన ఊహించినాడు. అటువంటి ఊహకు అందని కార్యాలు చేయగలడని మన దేవుడు. కనుకనే ఆయన మీతోనే మాట్లాడుతున్నాడు. మేలు చేయట యందు విసుకక ఉండండి. మేలు చేయట యందు విసుకక ఉండండి. మేలు చేస్తూనే ఉండండి. మిమ్మల్ని పట్టించుకోకుండా, మీకు ఘనత ఇచ్చినా ఇవ్వకపోయినా, మిమ్మల్ని పొగిడినా పొగడకపోయినా, మీరు చేసే మేలు చేస్తూనే ఉండండి. ఆ మేలుకు తగిన ప్రతిఫలము ఒకానొక దినాన ఖచ్చితంగా మీరు చూస్తారు. మనము నిరీక్షణ గల వారమై విశ్వాసంతో జీవించాలని, ఆ మేలు చేసే గుణం మనం కూడా కలిగి ఉన్నట్లయితే తగిన సమయంలో ఆ యొక్క మేలు యొక్క ప్రతిఫలం మనము పొందుకుంటాం. అదే దేవుడు ఇష్టపడుతున్నాడు. నీళ్ళు కూడా ఆ మేలు చేసే మంచి గుణం ఉండాలని, విసుకను మేలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిస్తుంది, నువ్వు మేలు చేసేవానికే మేలు చేయడం వల్ల ఏం ఉపయోగం? తిరిగి రిటర్న్కి మేలు జరుగుతుందనే వ్యక్తికి నువ్వు మేలు చేసే ఉపయోగమైంది ఏమి లేదు. ఎవడైతే మేలు తిరిగి నీకు చేయలేకపోతే, ఎవడైతే దీనస్థితిలో ఉన్నాడో, అవసరంలో ఉన్నాడో, దుఃఖంలో ఉన్నాడో, నిరాశ నిస్పృహలో ఉన్నారో, అటువంటి వారికి మేలు చేస్తే దాని ప్రతిఫలం నువ్వు చూస్తావు. తిరిగి మేలు పొందుకోవడానికి మేలు చేసే ఉపయోగం లేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అనేది సెలవిస్తుంది. కాబట్టి మనం మేలు చేసే ఆ గుణం కలిగి ఉండాలని, విసుకక మేలు చేసే మనస్సు కలిగి ఉండాలని ముఖ్యంగా మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అటువంటి సుగుణం మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో జరిగింది మర్చిపోండి. వారికి మేలు చేశాం, వీరికి మేలు చేశాం, అయినా ఉపయోగం లేదు, ఒకటే తీర్మానం తీసుకున్నాం, ఇంకా చేయొద్దని డిసైడ్ అయిపోయినాం. అవి కన్నీ కాదు. చేయండి, విసుకక మేలు చేయండి. వాళ్ళు మీకు కృతజ్ఞత కలిగి ఉన్నా లేకపోయినా మీరైతే మేలు చేయడం మీరు విసుకకూడదు. ఆ మేలుకు తగిన ప్రతిఫలం ఒకానొక దినాన మీరు చూడబోతున్నారు. ఆమేన్. మేము అనుభవించాం కనుకనే ప్రకటిస్తున్నాం, చెప్తున్నాం. వింటున్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. విసుకక మేలు చేయండి, దాని ప్రతిఫలం ఖచ్చితంగా మీరు చూస్తారు. మరీ ముఖ్యంగా విశ్వాస గృహానికి చెందిన ఆత్మీయులకు, ఎవరైతే ఆత్మీయులుగా నీ కంటికి కనబడుతున్నారో, నీ పక్కన ఉంటున్నారో, నీతో సహవాసం చేస్తున్నారో, వారు అవసరతలో ఉన్నప్పుడు, వారు దుఃఖంలో ఉన్నప్పుడు, వారు బాధలో ఉన్నప్పుడు అడగండి, నీ పరిస్థితి గల కారణం ఏంటి, ఎందుకు నువ్వు ఇలా ఉండవలసి వచ్చింది అని అడగండి. అడిగి నీ చేతనైనంత మేలు నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి. తద్వారా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. అటువంటి మనస్సు మనందరం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరొకసారి మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ మాటలన్నింటినీ వింటున్న నీలోను, నాలోను, మనందరి జీవితాలను నూరంతలుగా నీరు కట్టి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి మేలు చేయడం విసుకక ఉండమంటున్న దేవుడో ప్రభా.
తగిన సమయంలో దాని యొక్క ప్రతిఫలం నువ్వు చూస్తానంటున్నావు. అదేవిధంగా ఎవరికి మేలు చేయాలని అంటే ఎవరైతే తను చేసినటువంటి తప్పిదం వలన ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు, లేదా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, లేదా దుఃఖాక్రాంతులుగా ఎవరైతే ఉంటున్నారో వారి ఎడల మేలు జరిగించమని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా తండ్రి, ఆత్మీయులమైనటువంటి మేము ప్రభువా, మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి మేము ప్రభువా, మీ మనస్సు కలిగినటువంటి మేము కూడా అటువంటి మేలు చేసే విషయంలో విసుగు చెందక ప్రభువా, అలయకనైనా మేము కూడా మేలు చేసి తగిన సమయంలో దాని యొక్క పంటను మరలా మేము తండ్రి ప్రభువా కోయుటకునైనా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభువా ఈ మాటలు మీరు నూరంతలుగా ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ఏ పరిస్థితిలో ఉండి ప్రభువా తండ్రి చూస్తున్నారో లేదా వింటున్నారో అని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పరిస్థితిని మీరు మార్చగలిగిన దేవుడు ప్రభువా తండ్రి, మీరు సహాయము దయచేయండి, కృప చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.